ఏంది ఎందుకు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. తమ్నైల్ చూసి ఎవరైతే బూతులు తిడదామని వచ్చారో వాళ్ళు బూతులు తిట్టేసి వెళ్ళిపోండి అండ్ మిగతా వాళ్ళు వీడియో మొత్తం చూడండి. అప్పుడు కూడా అలానే అనిపిస్తే మీరు కూడా నెగిటివ్ కమెంట్స్ పెట్టండి, నో ప్రాబ్లం. మీకు క్వశ్చన్ రావచ్చు, అరే లైఫ్ లెసన్స్ ఫ్రమ్ నరుటో దట్ యూ షుడ్ లెర్న్ అనే వీడియో కదా చేయాల్సింది, ఇదెందుకు చేస్తున్నావని. అవందరికీ తెలిసిండేదే అండి, అయినా కానీ చెప్పరా అంటే ఏముంటుంది, ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వాలి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, హార్డ్ వర్క్ చేయాలి, ప్యాషన్ ఉండాలి, మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే దాని గురించి పట్టించుకోకూడదు. చెడుగా అంటే ఇన్ ద సెన్స్ డిమోటివేట్ చేసేలాగా. సో ఇంకా ఇప్పుడు లైఫ్ లెసన్స్ ఫ్రమ్ నరుటో దట్ యూ షుడెంట్ లెర్న్ అనే కాన్సెప్ట్ కి వచ్చేద్దాము. అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ గానీ ఇంకా చేసుకోకుంటే చేసుకుంటేసేయండి. అలానే ఛానల్లో కంటెంట్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఫ్యాక్ట్స్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా ఇన్ కేస్ మిస్ అయింటే చూసేయండి. సో ఫస్ట్ పాయింట్ అండి, మనోడికి రెక్లెస్నెస్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా విషయం గానీ లేదా ఏదైనా మిషన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్, రిస్క్స్ ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్ గా దూకేస్తాడు. సో అందుకనే చాలా సార్లు గాయాలయ్యాయి. ఇంకా దీనివల్ల మిగతా వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలా ఏమీ ఆలోచించకుండా దూకేసిండే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సాస్కే వర్సెస్ హాకో ఫైట్ జరుగుతున్నప్పుడు మన సాస్కే హాకోని డిఫీట్ చేసేదానికి ఏదో ప్లాన్ ఇస్తుంటాడు. పోతే నరుటో ఏమీ ఆలోచించుకోకుండా తను కూడా హాకోతో ఫైట్ చేద్దామని వచ్చేస్తాడు. సో ఇలా చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు మాత్రం కాస్త ఆలోచించుకొని అడిగేయమని నా సజెషన్. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్ని తనే చేయాలని అనుకుంటాడు. కొన్ని సార్లు అది వర్క్ అవుతుంది, పోతే ప్రతిసారి అది వర్క్ అవుతుందా అంటే ఐ డోంట్ థింక్ సో. అండ్ దీన్నే ఇటాచి కూడా ఒక్కసారి నరుటోకి చెప్పాడు, అన్ని నువ్వే చెయ్యాలి అని అనుకోవద్దు, వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకో. సో మీకు కూడా ఈ పాయింట్ అవును కదరా నిజమే అని అనిపిస్తే సంబంధం లేకుండా అడుగుతున్నా, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అనవసరంగా నరుటో పైన బర్డెన్ ఎక్కువ అవుతుంది అనేది నా ఒపీనియన్. పోనీ హొకాగే అయిన తర్వాత అయినా మారాడా అంటే అది లేదు, అప్పుడు కూడా బర్డన్ మొత్తం తనపైన వేసుకున్నాడు. సో నన్ను అడిగితే ఇది యాక్చువల్లీ రైటింగ్ లో ఒక ఫ్లా అని నేనంట. బట్ స్టిల్ వాళ్ళు బరుటో నరుటోని హేట్ చేసేదానికి అలా చేశారు కాబట్టి నేనైతే ఓ 30 to 40% దాకా మాత్రమే ఒప్పుకుంటా, మిగతాదైతే నాట్ అట్ ఆల్ అక్సెప్టబుల్, అట్లీస్ట్ ఫర్ మీ. ఇంకా నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే మనోడు సెల్ఫ్ డబ్బా ఎక్కువ కొట్టుకుంటాడు, అంతా నేనే చేస్తా అన్ను కొట్టేటోడు ఈ భూమి మీదే ఎవడూ లేడు, మనల్ని ఎవడ్రా ఆపేది. ఇలా మనోడి దగ్గర స్టఫ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు గానీ వచ్చింటే ట్రోలింగ్ బీభత్సంగా జరిగేది అనుకోండి, ఎస్పెషల్లీ వేరే వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం, సాస్కేని ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంకా ఇప్పుడు గానీ అలా జరిగిండుంటే ఎంతమంది మనోభావాలు దెబ్బతినేవో. అఖండ మూవీలో బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా. నెక్స్ట్ వర్డ్ నేను చెప్పను, ఆ డైలాగ్ ఎలాగో మీకు తెలుసు కదా, మీరే ఫిల్ చేసుకుంటేసేయండి. అదొకటే కాకుండా నరుటో నేనైతే అలా అస్సలు అనలేను. సో యా, మీరు అనుకున్న దాన్ని కొంచెం క్లారిటీగా పాజిటివ్ వేలో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోతే ఫర్గివింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ నరుటో సిరీస్ లో ఎందుకు బాగా వర్క్ అయిందంటే మాక్సిమం అందరూ విలన్స్ కి ఒకటే కావాలి, పీస్. కాకపోతే వేరు వేరు విధాల్లో వాళ్ళు ట్రై చేస్తారు. ఇంకా అదొకటే కాకుండా ఆ వరల్డ్ కి అది సెట్ అయింది అంతే. అండ్ మీరు రైటింగ్ కన్వీనియన్స్ కూడా అనుకోవచ్చు. సో మీరు గానీ ఫర్ ఎగ్జాంపుల్ సుకునా లేదా అయనోకోజీ, బ్లాక్ బియర్డ్ పైరేట్స్ ఇలాంటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు, వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసేస్తారు. వాళ్ళు గానీ నరుటోని మీట్ అయితే గ్యారంటీగా వాళ్ళకి నరుటో పైన రెస్పెక్ట్ అయితే ఉంటుంది. విలన్స్ ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది, జఫా అని అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే జోజోస్ బిజార్ అడ్వెంచర్ లో వాము అనే అతను సీజర్ వేసేసిన తర్వాత ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యూ అని అంటాడు. సో యా, రియాలిటీలో అయితే అలాంటి క్యారెక్టర్స్ తో మనము మాట్లాడి కన్విన్స్ అయితే చెయ్యలేము. సో అప్పుడేంటి, మన పనేదో మనం చూసుకొని వెళ్ళిపోతుండాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ అదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ ఫ్రెండ్స్ పైన లేదా మీ పార్ట్నర్ పైన ఆర్ పేరెంట్స్ పైన ఆర్ కొలీగ్స్ పైన కొంచెం నమ్మకం అయితే ఉంచండి. నరుటో లాగా ఒంటరిగా వెళ్ళి తొడగొడతా అని మాత్రం చెప్పొద్దండి. అంటే ఆబ్వియస్లీ వాళ్ళపై నమ్మకం ఉంటేనే కదా మనం పని చెప్పేది. అసలు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే కొంతమంది ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బి ద ఓన్లీ వన్ అని ఇలాంటి కొన్ని రకరకాల ట్వీట్స్, కోట్స్ ఇవన్నీ వేస్తుంటారు కదా. సో వాళ్ళ కోసమే హ్యావ్ ఫెయిత్ ఇన్ అదర్స్ అనే పాయింట్ ని యాడ్ చేశా. సో ఇన్ని పాయింట్స్ చెప్పావు కదా, నువ్వేమైనా పర్ఫెక్టా అని అడిగితే నేను గ్యారంటీగా పర్ఫెక్ట్ అయితే కాదు. అలాంటి పగటి కళల్లో అయితే నేను బతకట్లేదు. మీరు కూడా పర్ఫెక్ట్ అని బతకద్దండి. చూసారు కదా, మీ ఫేవరెట్ క్యారెక్టర్ లో కూడా నెగిటివ్ ట్రైట్స్ ఉండొచ్చు. అలానే ఇంకా రేపటి నుంచి నరుటోని హేట్ చేయమని నేను చెప్పట్లా. ఎవ్రీవన్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. సో యా, అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. అంతవరకు
టాటా, బై బాయ్, సియా.